పంచాయతీ ఎన్నికల్లో మూడో విడత నామినేషన్లు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే నామపత్రాలు దాఖలు చేసిన వారు ఓట్ల వేట సాగిస్తుండగా పలు గ్రామాలు ఏకగ్రీవ బాట పడుతున్నాయి. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలంలో ఓ అభ్యర్థి బాండ్ పేపర్ పంచుతూ వినూత్నంగా ప్రచారం సాగిస్తున్నారు. మూడో విడతలో పంచాయతీ ఎన్నికలు జరగనున్న గ్రామాల్లో నామినేషన్ల సందడి మొదలైంది. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో అభ్యర్థులు నామపత్రాలు సమర్పించారు. జిల్లా ఎన్నికల అబ్జర్వర్ రవి నాయక్, కలెక్టర్ తేజస్ నందలాల్, ఎస్పీ నరసింహ నామినేషన్ల సరళిని పరిశీలించారు. తుంగతుర్తి మండలం గుడితండాకు చెందిన జైపాల్ నాయక్ వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. తనకు ప్రస్తుతం ఉన్న ఆస్తి కన్నా రూపాయి ఎక్కువ సంపాదించినా గ్రామ పంచాయతీ జప్తు చేసుకోవచ్చంటూ బాండ్ పేపర్ రాసి ప్రజలకు పంచుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. గ్రామస్తులకు ప్రస్తుతం ఉన్న నా ఆస్తుల కంటే ఏమాత్రం ఎక్కువ నేను సంపాదించినా గ్రామ పంచాయతీ వారు దాన్ని జప్తి చేసుకోవచ్చని, జప్తి చేసుకుని గ్రామ ప్రజలకు పంచవచ్చని బాండ్ ద్వారా లిఖితంగా రాసి ముందుకు పెడుతున్నాను. అదేవిధంగా మా గ్రామ పంచాయతీలో 8 వార్డులు 569 ఓట్ ప్రతి ఒక్క ఓటర్కి ఈ బాండ్ని ప్రచారపూర్వకంగా వెళ్లి అందిస్తాను. నా యందు దయ ఉంచి గ్రామస్తులందరూ నన్ను ఆశీర్వదిస్తే ఈ గ్రామాన్ని ఆదర్శంగా గ్రామంగా తీర్చిదిద్దుతున్నానని తెలియజేస్తున్నాను. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మండలంలోని గోవిందపేట్లో మూడో విడత నామినేషన్ల ప్రక్రియను సిపి సాయి చైతన్య పరిశీలించారు. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం గొట్లపల్లి క్లస్టర్ నామినేషన్ పత్రాలు చోరీకి గురయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆన్లైన్ డేటా ఉండటంతో ఎన్నికలకు ఆటంకం ఉండదని అధికారులు చెబుతున్నారు. ఈ పెద్దమిల్ మండలం గొట్లపల్లి నుంచి ఇది ఒక క్లస్టర్. దీనికి 4 విలేజ్లు ఉన్నాయి. సో దీంట్లో రాత్రి కొన్ని మెటీరియల్ సర్పంచ్ క్యాండిడేట్ మెటీరియల్ మిస్ అయినాయని చెప్పేసి ఇట్లా ఫోన్ రాగా వెంటనే మేము వచ్చేసి ఇక్కడ పరిశీలించి దానిపైన ఆర్ఓ గారి నుంచి కంప్లైంట్ తీసుకొని దానిపైన తదుపరి దర్యాప్తు స్టార్ట్ చేశాము. మరోవైపు కరీంనగర్ జిల్లా మంతరి మండలంలో 3 గ్రామాల్లో సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. తోట గోపయ్యపల్లి, నాగారం, మైదుపల్లి గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో గ్రామాభివృద్ధికి పాటుపడతామని వెల్లడించారు.